హైదరాబాద్ అనగానే మనకేం గుర్తొస్తోంది? పెద్ద పెద్ద బిల్డింగ్లు, టెక్ కంపెనీలు, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు కదూ? కాని ఈ కాంక్రీట్ జంగిల్ మధ్యలోనే మనలో చాలామందికి తెలియని ఎన్నో చారిత్రక రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటొక అద్భుతమైన ప్రదేశం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆధునిక హైదరాబాద్ నడిబొడ్డున 400 ఏళ్ల ప్రశాంతత. అసలిది సాధ్యమేనా? ఈ ప్రశ్న వెంటనే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఒకవైపేమో టెక్నాలజీ, మరోవైపేమో పురాతన చరిత్ర. ఈ రెండూ ఒకే చోట ఉండటం సాధ్యమేనా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే మనకొక దాగి ఉన్న నిధి దొరుకుతుంది. అయితే ఈ చారిత్రక అద్భుతం ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. హైదరాబాద్ ఐటీ కారిడార్కి గుండెకాయలాంటి గచ్చిబౌలిలోనే ఉంది. అవును, రాజీవ్ గాంధీ నగర్లో. అంటే పెద్ద పెద్ద ఆఫీసులు, ఫ్లైఓవర్ల మధ్యలోనే ఒక పురాతన ప్రపంచం దాగి ఉందన్నమాట. సరే, మరి ఈ అసాధారణమైన చారిత్రక నిధి ఏంటో చూద్దామా? ఇది కేవలం ఒక పూజ చేసే స్థలం మాత్రమే కాదు, ఇది మన చరిత్రకు, కాలానికి నిలువుతద్దంలాంటిది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకొక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. బయట ప్రపంచంలో ఉండే ఆ రణగొణధ్వనులు, ఆ హడావిడి అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంది. చుట్టూ ఉన్న ఆ సిటీ లైఫ్కి పూర్తి భిన్నంగా ఇక్కడి వాతావరణం మనసుకి చాలా హాయినిస్తుంది. ఈ ఆలయం వెనుక 400 ఏళ్ల చరిత్ర దాగి ఉంది. అంటే ఆలోచించండి, ఇది కేవలం పాతది మాత్రమే కాదు, మన హైదరాబాద్ నగర చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం కూడా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. 400 సంవత్సరాలు అంటే ఈ శివాలయం దాదాపు 4 శతాబ్దాలుగా ఇక్కడే ఉంది. హైదరాబాద్ నగరం ఎన్ని మార్పులు చూసింది, ఎంతగా మారిపోయింది. వాటన్నింటికీ ఈ ఆలయం ఒక మౌన సాక్షిగా నిలిచిందనమాట. ఇక ఈ ఆలయంలోకి వెళ్తే ఇక్కడ కేవలం శివుడు మాత్రమే కాదు, ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు. అందుకే ఇది భక్తులకొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవాన్నిస్తుంది. అవును, ఇది కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సమగ్ర పూజాస్థలం. ఇక్కడ శివపార్వతులు, శ్రీరాముడు, సీతాదేవి, గణేశుడు, కార్తికేయుడు, హనుమంతుడు, నవగ్రహాలు, నాగదేవతలు, ఇలా అనేక ముఖ్యమైన దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అందుకే ఇది భక్తులందరి అవసరాలను తీర్చే ఒక కేంద్రంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో మరో స్పెషల్ ఏంటంటే ఇక్కడి విగ్రహాలు. ఇవి ఏకశిలా విగ్రహాలు, అంటే వేరువేరు రాళ్లతో చెక్కినవి కాదన్నమాట. ఒకే ఒక పెద్ద బండరాయి నుండి చెక్కిన శిల్పాలు. ఇది అప్పటి శిల్పుల అద్భుతమైన నైపుణ్యానికి ఒక పెద్ద నిదర్శనం. అలాంటి అద్భుతమైన శిల్పాలలో ఒకటి ఈ గణేశుడి విగ్రహం. చూడండి, ఒకే రాతి నుండి ఎంత అందంగా జీవకళ ఉట్టిపడేలా దీన్ని చెక్కారు. ఇక గణేశుడి విగ్రహంలాగే ఇక్కడున్న హనుమంతుడి విగ్రహం కూడా ఒకే శిలతో చెక్కినదే. ఈ 2 ఏకశిలా విగ్రహాలు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆలయ శిల్పకళా వైభవాన్ని చూద్దాం. నిజంగా ఇక్కడి ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఆలయంలోని రాతి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని చూసినప్పుడు భక్తులు కానీ, సందర్శకులు కానీ ఎవరైనా సరే ఆ కళావైభవానికి ముగ్ధులైపోతారు. ఇది అప్పటి కళాకారుల అంకితభావానికి, వాళ్ల నైపుణ్యానికి నిలువుటద్దం పడుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం పండుగల సమయంలో మాత్రం చాలా సందడిగా మారిపోతుంది. ఈ వేడుకలు ఆలయానికి ఒక కొత్త జీవకళను తీసుకొస్తాయి. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినానైతే ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనాలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి శివుడిని పూజిస్తారు. దీన్ని బట్టి మనకు ఈ ఆలయానికి సమాజంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతుంది. సరే, ఇంత విన్నాక ఈ చారిత్రక ప్రదేశాన్ని చూడాలనిపిస్తోంది కదా. అయితే ఈ సమాచారం మీకోసమే. మరి ఈ ఆలయాన్ని సందర్శించడానికి బెస్ట్ టైం ఎప్పుడు అంటే ఉదయం పూట. ఆ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తే ఇది గచ్చిబౌలి మియాపూర్ రోడ్డు మార్గంలో ఉండటం వలన ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా సులభం. గచ్చిబౌలిలోని ఈ ఆలయం మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. మనం రోజూ చూసే ప్రదేశాలలోనే మన కళ్ల ముందే ఎన్నో చారిత్రక అద్భుతాలు దాగి ఉండొచ్చు. మరి ఆలోచించండి, మన నగరంలో ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్ని ఉన్నాయో, మన అన్వేషణ కోసం అవి ఇంకెన్ని ఎదురుచూస్తున్నాయో కదా.